త్వరలో మరోమారు ఆస్పరి మండలంలో జీఎస్ఐ బృందాలు పర్యటించే అవకాశం ఉంది. ఇప్పటికే తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతుంటే పగిడిరాయిలో బంగారు గనుల నుంచి పసిడిని వెలికి తీస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆస్పరిలో బంగారు నిక్షేపాలు ఉన్నాయన్న విషయాన్ని జీఎస్ఐ బృందం బయటపెట్టడంతో ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ మైన్స్ తోనైనా తమ జీవితాలు మారతాయంటున్న ఆస్పరి గ్రామస్తులతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. అత్యంత ఇష్టపడుతూ స్త్రీలు ధరించేటటువంటి ఆ బంగారు ఏదైతే ఉందో ఆ బంగారుకు సంబంధించి భారతదేశంలో 1885 ప్రాంతంలో బ్రిటిష్ కాలం రాకముందు గతంలో ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి గోల్డ్ సంబంధించినటువంటి మైన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే దాదాపుగా స్వతంత్ర రాకముందు 1885 సంవత్సరంలో వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే 1945 సంవత్సరంలో స్వతంత్రం రాకముందు కూడా దీన్ని మైసూరు సంబంధించినటువంటి కోలార్ అనేటటువంటి మైనింగ్ ప్రదేశం ఏదైతే కర్ణాటకలో ఉందో ఆ ప్రాంతంలో ఎక్కువగా మైనింగ్కి సంబంధించినటువంటి బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా అటు రాష్ట్రం కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని అక్కడ ఉన్నాయని చెప్పి తెలపడంతో అక్కడ కేంద్ర ప్రభుత్వం వాటి చొరవతో వాటిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కర్నూలు జిల్లా తుగ్గలి మండల సమీపంలో ఉన్నటువంటి పగిడ్రాయి అనేటటువంటి ప్రదేశంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే జియో మైసూర్ సంస్థ దాదాపుగా 1993 ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో ఇక్కడ జిఎస్ఐ అంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు క్లియర్గా ఇక్కడ బంగారు సంబంధించినటువంటి నిక్షేపాలు ఉన్నాయంటూ సర్వే చేయడం జరిగింది. ఆ నిక్షేపాలు ఉన్నాయని తెలిసిన తర్వాత దాదాపుగా 2005-2009 ప్రాంతంలో ప్రభుత్వం నుండి వీటికి అనుమతులు లభించాయి. అయితే 2013 సంబంధించి వర్క్ అంతా స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి ఈ విజువల్లో దాదాపుగా మన విజువల్లో చూస్తున్నటువంటి ఈ పరిసర ప్రాంతం అంతా ఇక్కడ పంటలు పండేటటువంటి ప్రాంతం. అయితే ఈ పంటలు పండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా దాదాపుగా 300 ఎకరాల్లో ఇక్కడ నుండి రైతుల నుండి కొన్నటువంటి పరిస్థితులు అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో దాదాపుగా 1500 ఎకరాల వరకు ఇప్పటికే రైతులకు సంబంధించి లీజ్ తీసుకొని ఈ యొక్క జియో మైసూర్ అనేటటువంటి సంస్థ నడుపుతూ ఉంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇదే మనం చూడొచ్చు ఇటీవల కాలంలో ఇదే కర్నూలు జిల్లాకు సంబంధించి ఆస్పరి మండలంలో కూడా జిఎస్ఐ అనేటటువంటి ఒక సంస్థ సర్వే రీసెంట్గా నిర్వహించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఆస్పరి మండలంలో ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో పక్కన దాదాపుగా 5 విలేజ్లు కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 20 కిలోమీటర్ల మేర ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి ఇప్పటి అధికారులు కూడా కసరత్తు మొదలుపెట్టారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే వేచి చూడాలి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇలాంటి ప్రదేశంలో ఆస్పరిలో ఉన్నటువంటి ప్రాంతం కూడా మారే అవకాశాలు ఉంటాయనే అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కావచ్చు రైతులు కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే తమ పంట పొలాలు పండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ బంగారం పండటం పట్ల అక్కడ గ్రామీణ ప్రాంతాల వారు కావచ్చు రైతులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి జిఎస్ఐ అనేటటువంటి సంస్థ రైతులకు సంబంధించి ఎలాంటి మేలు చేకూరుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి జియో మైసూర్ అనేటటువంటి సంస్థకు దీటుగా ఉంటుందా లేకుంటే కోలార్ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కోలార్ అనేటటువంటి బంగారు గనులకు సంబంధించినటువంటి సంస్థ గతంలో ఉన్నటువంటి ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి దీటుగా లేదా ఇటీవల విడుదలైనటువంటి ఆ కేజీఎఫ్ సినిమా ఏదైతే ఉందో అలాంటి సీనే ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉండబోతుందా అనే అంశానికి సంబంధించి జిల్లా వాసులే కాదు ఇటు రాష్ట్రం కావచ్చు దేశవ్యాప్తంగా కూడా మన జిల్లాని చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి జియో మైసూరు సంబంధించినటువంటి సంస్థ క్లియర్గా మనం చూస్తూ ఉన్నాము. అయితే విజువల్స్లో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. స్ట్రైట్గా మనం చూస్తున్నటువంటి ఏవైతే దిమ్మెలు ఉన్నాయో అంటే అక్కడ క్లియర్గా మనకి రెడ్డిస్ ఉన్నటువంటి ఆ సాయిల్ ఏదైతే ఉందో ఆ సాయిల్ని దాదాపుగా ఒక చోట బంగారు సంబంధించి దాదాపుగా 30 మీటర్ల మేర ఒక చోట తవ్వకాలు చేపట్టారంటే అధికారులు అదే డిస్టెన్స్లో మరి ఒక 30 మీటర్ల మేర వాటిని తవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ 30 మీటర్ల నుంచి తీసేటటువంటి సాయిల్ ఏదైతే ఉందో ఆ సాయిల్ని కంప్లీట్గా
తీసుకొచ్చినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ రా మెటీరియల్ని కూడా క్లియర్గా ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ పగిడిరాయి అనేటటువంటి ప్రదేశం ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే క్లియర్గా వచ్చేటటువంటి సాయిల్తోనే గోల్డ్ మాదిరిగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదే సిచ్యువేషన్ ఆస్పరి మండలంలో ఉన్నటువంటి ఆ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుందా అని చెప్పి ఆసక్తితో చూస్తున్న పరిస్థితులు అయితే. సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, పగిడిరాయి.